అమ్మ సృష్టికి మూలం, ఆ దేవునికి ప్రతిరూపం. అమ్మ గురించి చెప్పాలంటే మాటలు చాలా. ఇది మా చిన్ననాటి ఓ సంఘటన. మాది విజయవాడ. చదువు నిమిత్తం నేను మా తమ్ముడు వైజాగ్ రావడం జరిగింది. అయితే సెలవులకు మళ్ళీ విజయవాడ వెళ్తుండేవారు. సాయంత్రం 5:30కి ఉండే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కితే వైజాగ్లో అది విజయవాడకి వెళ్ళేసరికి 11:30 అవుతుంది. అక్కడి నుంచి రిక్షాలో మా ఇంటికి వెళ్ళేసరికి ఒక అరగంట, వెరసి 12 గంటలు. మా అమ్మ మా కోసం వండిన అన్నము చారు, మా నాన్న తెచ్చిన 10 రూపాయల పకోడీతో మేము భోంచేస్తూ ఉంటే మా అమ్మ నాన్న మా కేసి చూస్తూ మా విషయాలు అడుగుతూ ఉంటే ఆ రాత్రి అలానే తెల్లారిపోయేది. మా నాన్న ఎప్పుడూ అంటుండేవారు, మీరు వైజాగ్ వెళ్ళిపోతున్నారంటే దిగులు, మీరు ఇక్కడికి వస్తున్నారంటే ఏదో ఆనందం మీ అమ్మలో నేను చూస్తుంటాను. కానీ అప్పట్లో మాకెందుకో ఆ మాటలపై అంతగా స్పందన లేదు. కారణం బంధాల గురించి ప్రేమ గురించి ఆలోచించే వయసు మాది కాదేమో. ఇప్పటి విషయానికి వస్తే మా పాప ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రంలో ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబులు, 24/7 షిఫ్ట్లు. మా పాప నా భార్య ప్రతిరోజు 2-3 సార్లు మాట్లాడుకుంటూనే ఉంటారు. అంతేకాకుండా వీక్లీ ఒకసారి వీడియో కాల్ కూడా చేసుకుంటుంటారు. కానీ ఈ మధ్య సెలవులు ఎక్కువగా దొరకకపోవడం వల్ల మా ఇంటికి రావడం తగ్గింది. పాప గుర్తొచ్చినప్పుడల్లా నా భార్య తన ఫోన్లో పాప ఫోటోలు చూస్తూ తనకు తెలియకుండానే తన కళ్ళల్లోంచి కన్నీరు కారడం నేను చాలాసార్లు చూశాను. నాకిప్పుడు అనిపిస్తుంది, ఇంతగా టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లోనే అమ్మలు ఇంతగా బాధపడుతుంటే ఏ టెక్నాలజీ లేని ఆ రోజుల్లో మా అమ్మలాంటి అమ్మలు వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో. అందుకే అమ్మ ప్రేమను గుర్తిద్దాం, అమ్మను గౌరవిద్దాం.